డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక గ్యాస్ పరిశ్రమల్లో పేలుడు, 5 కార్మికులు దుర్మరణం, 10 మందికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా బూరుగుల గ్రామ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఇక పేలుడు దాటికి ఛిద్రమై చెల్లాచెదురైన మృతదేహాలు. మృతులు యూపీ, ఒడిశా, బీహార్కి చెందినవారు. అయితే సీఎం రేవంత్ ఆరాధిస్తా ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినారు. ఇక ఢిల్లీ మునక 24 గంటల్లో 22.81 సెంటీమీటర్ల వర్షం. 88 సంవత్సరాల్లో ఇదే అత్యధికమంట. విద్యుత్ బంద్, ఎంపీల నివాసాల్లోకి నీళ్ళొచ్చినాయి ఇళ్లకి. ఇక ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో కూలిన పైకప్పు, కారు డ్రైవర్ చనిపోయిండు. ఇక 6గురికి గాయాలైనాయి. ఇదంతా యాడ్స్ ఉన్నట్టున్నాయి. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన శనార్థి తెలంగాణ చూద్దాం. రికార్డుల కోసం కాదు, ప్రేక్షకుల కోసం ప్రేమతో తీశాం. కల్కి సినిమా కల్కి నిర్మాత స్వప్నదత్ ఆసక్తికర పోస్ట్ వైరల్ అవుతా ఉందంట. రికార్డుల కోసం కాదు, మేము ప్రేక్షకుల కోసం ప్రేమతో తీసినామని అంటున్నాడు. మరి ఇక ఇవాళనే T20 ప్రపంచ కప్ ఫైనల్, భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య బిగ్ ఫైట్ ఉంటుంది. టైటిల్ రేసులో నువ్వా నేనా, ఒక్క మ్యాచ్ ఓడకుండా ఫైనల్కి చేరిన ఇరు జట్లు పొంచి ఉన్న వరుణుడు అని చెప్పేసి, ఇక వానొస్తే ఎట్లయితుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాము. మొత్తం మీద మరి ఏమైతే చూడాలి. ప్రపంచ కప్ గెలిచి 2011 నుంచి ఇప్పటి వరకు మరి T20 ప్రపంచ కప్ గెలవలేదు భారత్. మరి ఏమైతే చూడాలి. అధ్యక్ష, ఇదేం పద్ధతి, మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారా? నీట్ పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడంతో రాహుల్ గాంధీ మైక్ కట్ అంట. యువత గొంతు నొక్కేందుకు కుట్ర పన్నుతుండ్రు, ట్విట్టర్లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక తీన్మార్, ఒక్కో పార్టీలో ఒక్కో భాగవతం అంట. కాంగ్రెస్లో చేరికల జోరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులపై ఆశలు. పిసిసి కోసం నేతల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీలో గ్రూపులలోల్లి టీబీజేపీ అధ్యక్ష పదవి కోసం పైరవీలు చేస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపులతో బలహీనపడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కాకవడ్డడు. ఇక కేసీఆర్ మాటలను పట్టించుకొని ఎమ్మెల్యేలు ఇక పట్టించుకోకుండానే కాలయాదన్న కూడా ఇట్లా మెల్లగా అట్లా అని వెళ్ళిపోయాడు. అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా చాలామంది రెడీగా ఉన్నారంట. దీంతో కాక ఏం చేయాలనో అర్థం కాక, నేను కొత్త లీడర్లను తయారు చేస్తా, అలను ఇళ్ళ తయారు చేస్తా అని చెప్పేసి డాంబికాలు చెప్తున్నాడు. ఇంకా రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల్లో 3 రకాల భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలతో కలకలలాడుతుండగా, మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ పెద్దగా మేము ఉంటామని హస్తం పార్టీ నేతలు అధిష్టానం వద్ద మంత్రాలు జరుపుతున్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో జోష్లోకి వచ్చిన టీబీజేపీలో అధ్యక్ష పీఠం కోసం నేతలు గ్రూపు తగాదాలు పెట్టుకుంటూ అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తుండ్రు. ఇక బండ్లు ఓడలు కావడం సామెత బీఆర్ఎస్కు సెట్ అయ్యే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ గేట్ తాకనీయని కేసీఆర్ కాక, ఇప్పుడు పార్టీ మారుద్దని వాళ్ళ కాళ్ళు పట్టుకునేంత పని చేస్తుండు. అయినా ఎవరు వినే పరిస్థితులు లేరంట. రాజకీయ భవిష్యత్తు కోసం గులాబీ కండువా పడేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండ్రు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మంత్రిత్వాన్ని ఏర్పాటు చేసుకోలేదు. కొన్ని కేబినెట్ బెర్తులను అలాగే ఖాళీగానే ఉంచారు. దీంతో లోక్సభ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ అయిద్దని అందరూ భావించినప్పటికీ కాలేదు. అయితే లోక్సభ ఎన్నికలు అయిపోయి రాజకీయ పరిస్థితులు అన్నీ ప్రశాంతమైన నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. దీంతో ఆ పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం, కేంద్రం వద్ద పైరవీలు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులపైన హస్తం నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇక పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేశాం కాబట్టి తమకు పదవి ఇవ్వాలని కోరుతూ మంత్రులతో రికమెండేషన్ చేయించుకుంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆ పోస్టుకు హస్తం పార్టీలో చాలానే డిమాండ్ ఉందంట. మంత్రివర్గంలో ఉన్నోళ్ళు, మంత్రివర్గంలో లేనోళ్ళు, పార్టీకి ఇన్నాళ్ళు విధేయులుగా ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా పోటీ పడతా ఉన్నారంట. దీంతో మొత్తం కూడా భారీగా ఏది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కానీ తర్వాత వాటికి సంబంధించి కానీ అంతా కూడా భారీగా జరుగుతూ ఉందంట. ఇక పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని కలుస్తూ తమకే ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక త్వరలోనే టీపీసీ చీఫ్, నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంట. అసెంబ్లీ ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు
తెలంగాణలో బీజేపీ బలం పెంచుకున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అని, వచ్చే ఎన్నికల్లో 88 సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినా, సరైన రాష్ట్ర నాయకత్వం ఉన్నా బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉండడంతో టీబీజేపీ అధ్యక్ష పదవి కోసం నేతలు పోటీ పడుతున్నారు. గ్రూపులుగా ఏర్పడి అధిష్టానం వద్ద పైరవీలు చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా మీడియా సమావేశాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేదాకా వచ్చినాయి. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం నేతల మధ్య లొల్లికి ఫుల్ స్టాప్ పెట్టేలా త్వరలోనే టీబీజేపీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని చెప్పి సమాచారం. ఇక బీఆర్ఎస్ను ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిన కేసీఆర్ ఖాందాన్కు అహంకారం తగ్గలేదు. దీంతో ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు నామరూపాలు లేకుండా చేశారు. దీంతో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూటికి చేరుతున్నారు. ఇక అధికార పార్టీలోకి వరుస చేరికలతో బలహీనపడుతున్న బీఆర్ఎస్ను కాపాడుకోవడం కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగిండు. ఇక ఎమ్మెల్యేలతో వరుస మీటింగులు పెట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్దే అధికారమని, అప్పటిదాకా పార్టీలోనే ఉండాలని, అధికార పార్టీలోకి పోవద్దని కేసీఆర్ ఎమ్మెల్యేలను బతిమలాడుతున్నట్లు సమాచారం. అయినా ఎమ్మెల్యేలు కేసీఆర్ మాట వినకుండానే కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఈ చేరికలు ఇంకా పెరిగి త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కానున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయంట. పార్టీ పని ఖతం అయిపోతుంది ఆటోమేటిక్గా. అందరు ఇంకా కొంతమంది కూడా రెడీగానే ఉన్నారట. వ్యవస్థ మొత్తం తీన్మార్ అవుతుంది లెక్క. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.